బ్రేకింగ్ న్యూస్ ఒక మహిళ ఫోటోలను మార్ఫింగ్ చేసి ఒక పురుషుణ్ణి డబ్బులు డిమాండ్ చేస్తున్న ఘటన గురించిన బ్రేకింగ్ న్యూస్ ఇది। ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది। ఆ మహిళ హోమ్ గార్డ్ గా పనిచేస్తోంది। రాజన్న సిరిసిల్ల జిల్లాలో లేడీ హోమ్ గార్డ్ మార్ఫింగ్ ఫోటోలతో పురుషులను బ్లాక్మెయిలింగ్ చేస్తోంది అంటూ ఫిర్యాదులు వచ్చాయి। సంపన్నులే టార్గెట్ గా హోమ్ గార్డ్ అనూష వల విసిరుతుంది, మాట వినకపోతే ఫోటోలను మార్ఫింగ్ చేసి బెదిరింపులకు పాల్పడుతుందని చెప్తున్నారు। కిలాడి వలలో ఒక రిటైర్డ్ ఏఈ ద్వారకా శేఖర్ చిక్కుకున్నారు। ద్వారకా శేఖర్ దగ్గర నుంచి 3,50,000 రూపాయలు అప్పుగా తీసుకుంది అని ఫిర్యాదు చేస్తున్నారు। డబ్బులు అడిగితే పెళ్లి చేసుకున్నట్లుగా ఫోటోలను మార్ఫింగ్ చేసి ఆ కిలాడి లేడీ బెదిరిస్తోంది అని ఫిర్యాదు చేశారు। డబ్బులు ఇవ్వకుండా తనిచ్చిన డబ్బులు ఇవ్వకుండా మరోసారి 5 లక్షల రూపాయలు డిమాండ్ చేసింది అనూష। దీంతో డబ్బులు ఇవ్వను, పాత డబ్బులు ఇవ్వమని అడిగితే మార్ఫింగ్ ఫోటోలు చూపించి వీటితో నీపైన కేసులు పెడతాను అని బెదిరించింది అంటూ ఆ రిటైర్డ్ ఆఫీసర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితుడు ద్వారకా శేఖర్। అనూషను పోలీసులు ప్రస్తుతం ద్వారకా శేఖర్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టుగా తెలుస్తోంది। వేములవాడ రాజన్న ఆలయంలో విధులు నిర్వహిస్తోంది అనూష। కిలాడి బాధితులు ఇంకెవరైనా ఉంటే ఫిర్యాదు చేయాలి అని పోలీసులు చెప్తున్నారు। ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కిలాడి లేడీ బాధితులు ఇంకెవరైనా ఉంటే మీరు అవమాన భారంతో ఉండిపోవద్దు, కుంగిపోవద్దు, మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయండి అని చెప్తున్నారు। రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది। హోమ్ గార్డ్గా విధులు నిర్వహిస్తూ సంపన్నులే టార్గెట్గా వల విసిరి వారి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని తిరిగి వాళ్ళ డబ్బులు అడిగితే ఫోటోలను మార్ఫింగ్ చేసి వాళ్ళని బెదిరిస్తుందని చెప్తున్నారు। అదేవిధంగా రిటైర్డ్ ఏఈ ప్రస్తుతం ఈమె వలలో చిక్కుకొని బాధలు అనుభవిస్తూ ఉన్నారు। లక్షల రూపాయలు ఆమెకు సమర్పించుకున్నారు। ఇంకెవరైనా బాధితులు ఉంటే రండి పోలీస్ స్టేషన్కి అని పోలీసులు చెప్తున్నారు। మా ప్రతినిధి చంద్రశేఖర్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి। చంద్రశేఖర్, ప్రస్తుతం ఈ మహిళ పోలీసుల అదుపులో ఉన్నట్టుగా తెలుస్తోంది, రిమాండ్లో ఉన్నట్టుగా తెలుస్తోంది। ఇంకెవరైనా బాధితులు ఉన్నారా, ఎవరైనా ముందుకు వస్తున్నారా? అసలు ఈ రిటైర్డ్ ఏఈ ఈమె వలలో ఎలా చిక్కుకున్నాడు? రోహిత్, ఈ మధ్య కాలంలో హానీ ట్రాప్ కు సంబంధించినటువంటి వార్తలు తరచూ వింటున్నాం। దీనికి దక్షిణ కాశీగా పేరొందినటువంటి వేములవాడ రాజన్న ఆలయంలో సెక్యూరిటీ విధులు నిర్వహిస్తున్నటువంటి హోంగార్డ్ కిలాడి లేడీగా మారింది, రూపాంతరం చెందింది। ఆమె పేరు అనూష। గతంలో సైతం పలు కేసులు ఎదుర్కొని మళ్ళీ విధుల్లో చేరింది। దీనికి సంబంధించి ద్వారకా శేఖర్ అనేటువంటి రిటైర్డ్ ఉద్యోగి వేములవాడ టెంపుల్లో ఏఈగా అసిస్టెంట్ ఎలక్ట్రిక్ ఇంజనీర్ గా పనిచేశారు। టెంపుల్ కు సంబంధించినటువంటి విద్యుత్ విభాగంలో పనిచేశారు। ఇటీవల కాలంలో రిటైర్ అయ్యారు। అయితే గత కొంతకాలం క్రితము అనూష వెళ్ళి ఈ టెంపుల్లోనే చేస్తున్నారు కాబట్టి తన భర్తకు ఆరోగ్యం సరిగా లేదు, మీరు 3 లక్షల రూపాయలు ఇవ్వండి అని దఫాలుగా కొంత డబ్బులు తీసుకుంది, తిరిగి ఇమ్మంటే బ్లాక్ మెయిల్ చేసింది। తీరిగ్గా ఒక పెళ్లి పత్రిక సృష్టించి ఫోటోలు మార్ఫింగ్ చేసి తనని వివాహం చేసుకున్నారు అని చెప్పి బయటకు పెట్టి పరువు తీస్తానని బెదిరించింది। అయినప్పటికీ కొద్ది రోజులు ఓపికతో సహనంతో ఉన్నటువంటి ఈయన పోలీసులను ఆశ్రయించారు। పోలీసులు సమగ్ర విచారణ జరిపారు। వేములవాడ సిఐ మీడియా ముఖంగా తెలియజేయడం జరిగింది, ఎవరైనా బాధితులు ఉంటే, అనూష బాధితులు ఉంటే నిర్భయంగా తమను ఆశ్రయించండి, మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవ్వండి। రోహిత్, దీనికి సంబంధించి 40 లక్షల రూపాయలు ఒక వ్యక్తి కూడగొట్టుకున్నాడు, తేలు పుట్టిన దొంగలాగా ఉన్నారు, బయటకు చెప్తే పరువు పోతుంది, చెప్పకపోతే డబ్బులు పోయాయి అనేటువంటి ఆందోళనలో ఉండి ఇంకా బయటకు వస్తలేరు। చాలా మంది బాధితులు ఉన్నారు, హాని ట్రాఫిక్ గురయ్యారు। ఈ మాయా కిలాడి లేడీ వలలో పడి చిక్కుకొని విలవిలలాడుతున్నారు, బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదు, పరువు పోతుంది అని చెప్పేసి వారంతా కూడా ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితి గమనించవచ్చు రోహిత్। ప్రస్తుతం అనీషను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు। వివిధ సెక్షన్ల ప్రకారం కేసులు సైతం నమోదు చేసి విచారణ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి। రైట్ చంద్రశేఖర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో హోంగార్డ్ గా విధులు నిర్వహిస్తున్న ఒక మహిళ సంపన్నులే టార్గెట్ గా చేసుకొని ఫోటోలను మార్ఫింగ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తోంది। వాళ్ళు తిరిగి డబ్బులు అడిగితే ఈ ఫోటోలను చూపించి బెదిరింపులకు పాల్పడుతోంది। ఆమె వలలో చిక్కుకున్నాడు, ఆమె హనీ ట్రాప్లో చిక్కుకున్నాడు రిటైర్డ్ ఏఈ ద్వారకా శేఖర్। అతను 3,50,000 రూపాయలు తొలుత అప్పిచ్చాడు, ఆ తర్వాత మరో 5 లక్షల రూపాయలు అడిగింది, ఇవ్వకపోయేసరికి ఇలా
మార్ఫింగ్ చేసిన ఫోటోలను చూపించి బెదిరింపులకు పాల్పడింది. మరికొంతమంది దగ్గర కూడా ఇలాగే బెదిరింపులకు పాల్పడింది అనే ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. ఎవరైనా ఇలా ఈమె బారిన పడి బెదిరింపులకు గురైనట్లయితే వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయండి అని చెప్తున్నారు. కానీ చాలామంది పరువు పోతుంది అనే ఉద్దేశంతో లక్షలు పోయినా ఎవరు పోలీస్ స్టేషన్స్కి వెళ్ళడం లేదు. ఇలా ఎవరు పోలీస్ స్టేషన్కి రారు అనే ఉద్దేశంతోనే ఈమె ఇలా సంపన్నులను టార్గెట్ చేసుకొని వల విసిరి హనీ ట్రాప్ చేసి వాళ్ళ దగ్గర నుంచి లక్షల రూపాయలు గుంజుతోంది. ఇప్పుడు ద్వారకా శేఖర్ రిటైర్డ్ ఏఈ అతను చేసిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం ఈమెను రిమాండ్కు తరలించినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనపై ఈ కేసుపై సిఐ మాట్లాడారు. సిఐ ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. అలియాస్ వనిత అనే హోంగార్డ్గా పనిచేసినటువంటి ఆమె మీద నిన్న కేసు నమోదు చేసి జైలుకు పంపడం జరిగింది. ఈ వేములవాడకు చెందిన ద్వారకా శేఖర్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేయడం జరిగింది. ఈ లేడీ హోంగార్డ్ ఏం చేస్తుందంటే బ్లాక్మెయిల్ చేస్తుంది అన్నట్టు, ఎక్స్ట్రాక్షన్ చేస్తుంది. వాళ్ళ పాత ఫ్యామిలీ ఫొటోస్ని మార్కింగ్ చేసి అవి వేరే రకంగా పెట్టి ఆ ఫొటోస్ అన్ని వైరల్ చేస్తా, నువ్వు నాకు 5 లక్షలు ఇవ్వకపోతే నేను ఈ ఫొటోస్ అన్ని వైరల్ చేసి నీ పరువుకు భంగం కలిగించే విధంగా అట్లా చర్యలు చేపట్టడం అవన్నీ మా దృష్టికి వచ్చి అతను ఫిర్యాదు చేయడంతో ఆమె మీద నిన్న కేసు చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. గతంలో ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా? గతంలో కూడా ఈమె మీద ఒక వేములవాడకు చెందిన ఒక వ్యక్తి దగ్గర ఇదే విధంగా ఒక 40 lakhs దాకా పైసలు తీసుకొని అవి ఇవ్వకుండా అతన్ని కూడా బెదిరించిన సందర్భంలో అది గతంలో కూడా కేసు నమోదైంది. అప్పుడు కూడా ఈమెని జైలుకు పంపించడం జరిగింది. ఇంకా ఎవరైనా ఈమె బాధితులు ఫిర్యాదుదారులు ఉంటే దయచేసి